ఎన్నికలకు రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూటకో విధంగా మారుతున్నాయి. కొత్త వాళ్ళు వచ్చి రాజకీయాల్ని ఇంకా కాక ఎక్కిస్తారనేటువంటి టాపిక్ అంతటా ఇప్పుడు హాట్ టాపిక్. ఇందులో భాగంగానే అతి త్వరలో ఏపీ పిసిసి చీఫ్గా వైఎస్ షర్మిల రానున్నారు. కాంగ్రెస్కి పునర్వైభవం తీసుకొస్తారనేటువంటిది ఇప్పుడు అంతటా నడుస్తున్న టాక్. నిజంగా షర్మిల వస్తే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్కు ఊపిరి పోసుకుంటుందా, లేదంటే ఇంకేదైనా జరుగుతుందా? అసలు తెలంగాణను వదిలిపెట్టి వైఎస్ షర్మిల ఏపీకి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేటువంటి అంశంపై చర్చిద్దాం ఇన్ డీటెయిల్గా ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. తన జీవితం మొత్తం అంతా కూడా తెలంగాణకే అంకితం చేస్తాను, తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని చెప్పినటువంటి వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి ఎందుకో మధ్యలో వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు ఏపీకి వెళ్తారు, ఖచ్చితంగా కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటారనేటువంటి టాపిక్ అంతా నడుస్తుంది. అసలు ఏం జరుగుతోంది? షర్మిల గారు ఏపీకి వెళితే ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? అసలు తెలంగాణను వదిలేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? కొన్ని భౌగోళిక ఛానళ్ళు పౌడర్ డబ్బావాడు రాస్తున్న ఒక దిక్కుమాల రాతల యొక్క సారాంశం మీద మా దౌర్భాగ్యానికి దాన్ని చర్చించవలసి వస్తుంది. రెండోది ఏంటంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర రెడ్డి గారికి పిల్లలు ఒక జగన్మోహన్ రెడ్డి, ఇంకో అమ్మాయి షర్మిల. ద ఒరిజినల్ ఎబిలిటీస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎవరికైనా తెలిస్తే, అండ్ మోర్ ఓవర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఎవరికైనా అవగాహన ఉంటే దాని గురించి ఎవరైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. ఇండిపెండెన్సీ అన్నదానికి వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ పెట్టింది పేరు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. మీరు ఉదాహరణకు వివేకానంద సార్ని తీసుకోండి. ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏదో పొలిటికల్ ఏరా. అలా అన్నయ్య గారు ఆచ్ఛేదన అన్నది సంబంధం లేకుండా యాజ్ అన్ ఎంపీ, యాజ్ ఎమ్మెల్యే ఆయన ప్రస్థానం అలా వెళ్ళింది ఎమ్మెల్సీగా. మీరు అలాగే అవినాష్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇన్ ద పొలిటికల్ ఏరాలో యాజ్ సూన్ యాజ్ ఈ స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ పాలిటిక్స్ 2 times ఎంపీ కింద ప్రూవ్ అవుతూ వచ్చారు. సో ఇక్కడ మీకు కేవలం ఆడపిల్లలు ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాక మునిపే వాళ్ళ మీద ఒక ఊహాత్మకమైన ఊహకందని విషయాల మీద చర్చలు లేపుతున్నారు. ఉదాహరణకి షర్మిల గారు అనే విషయం, గతంలో సునీతమ్మని మొన్నటిదాకా వాళ్ళకి అవసరం కాబట్టి ఎంపీ, కడప ఎంపీ కింద పోర్ట్రేట్ చేస్తూ ఆవిడకి పంపు కొట్టుకుంటూ లేపారు. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే వ్యక్తిత్వ హననంతో తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష రాజకీయాలు చేయలేనప్పుడు ఇండైరెక్ట్ మెథడాలజీని ఆఫ్ చేసింది. వాళ్ళు కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద పడి ఏడిచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేసుకుంటూ తల్లి కొడుకులకి అన్నా చెల్లెలకి కొట్లాటలు ఉన్నాయి, చచ్చారు బతికారు అన్న దాని మీదే వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానం చూస్తున్నారు. ఇది గమనించండి ప్రజలు. రెండోది, ఈ షర్మిల గారు ఆవిడ చెప్పిన సైద్ధాంతిక భావం ఏంటంటే తెలంగాణలోనే ఆవిడ పార్టీ విలీనం చేస్తారంటే వీళ్ళు కన్సిడరేషన్స్ ఇవ్వలేదు. పాయింట్ 1. రెండోది, ఆవిడ ప్రత్యక్ష రాజకీయాలు నిలబడినప్పుడు కన్సిడరేషన్స్ ఐదర్ రాజ్యసభ ఆర్ సంథింగ్ ఈ కాంగ్రెస్ పరంగా చేయాలి. ఇప్పుడు ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ కాంగ్రెస్ అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక్కసారి చెప్తే ఈ విషయం చెప్పడం చాలా సులువు అవుతుంది. ఎవడెవడు ఎలా సచ్చినా పెద్దలు రఘువీరారెడ్డి గారు ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక హోదా మీద కంప్లైంట్ ఇచ్చాడు. శైలజానాథ్ ఆ సామాజిక వర్గానికి పెద్దపేట వేస్తూ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆయన పోరాటాలు అనిర్వచనీయం. కేవీపీ రామచంద్ర పరోక్ష రాజకీయాలతో ప్రత్యక్ష రాజకీయాలకు ముడిపెట్టి ముందుకెళ్తున్న దగ్గర ఇవాళ రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షుడు గారు. గతంలో ఎలాంటి యోధులు ఇప్పుడు మన ఆయన పేరేంటి రాజ్యసభ ఎంపీ గారు ఉన్నారు, మన పల్లం రాజు గారు, అలాగే జేడీ శీలం గారు ఉన్నారు. ఒక ఐఏఎస్ అధికారి, కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పనిచేసిన ఆయన. అందరూ పురంధేశ్వరులాగా తట్టబొట్ట తగలేసుకుని పోయి బ్యాచ్ ఉండరు కదా. నిస్వార్థంగా నెక్కచ్చిగా కాంగ్రెస్కి కమిట్మెంట్తో పనిచేస్తున్న వాళ్ళకి కాంగ్రెస్ పరంగా ఇస్తున్న కన్సిడరేషన్స్ ఏంటి? ఉదాహరణకు ఒకసారి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, శైలజనాథ్, ఇప్పుడు రుద్రరాజు. ఇది కాదు కదా. ద పోరాట తత్వం, ద కంటిన్యూషన్ ఆఫ్ ద లెగసీ ఆఫ్ రఘువీరారెడ్డి గారిది ఎవరు తీసుకెళ్ళగలిగారు? అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, రాష్ట్ర విభజన అనంతరం 25 స్థానాల్లో ఉన్న ఎంపీ స్థానాలను ఆంధ్రప్రదేశ్, 17 స్థానాలను తెలంగాణలో. ఇవాళ మీరు ముక్కుతో ములుగుతూ వాళ్ళ అధికారంలోకి రాగానే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా నటిస్తున్నారు. కానీ ఫ్రమ్ ద లాస్ట్ 10 years బట్టి మన రాష్ట్రానికి జరుగుతున్న వివక్ష, ఆ జయరాం రమేష్ గారికి ఎంపీ స్థానానికి ఇవ్వడానికి ఉన్న శ్రద్ధ, ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది యోధులు ఉన్నప్పుడు ఈరోజు సమైక్య రాష్ట్రంలో ఎన్ని స్థానాలతో రాష్ట్ర పరిరక్షణ అలాంటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పరిరక్షణ ఏ విధంగా జరిగిందో మర్చిపోయి రాజశేఖర రెడ్డి గారి మెతుకుల మీద బతికిన కాంగ్రెస్
ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పునరుద్ధరణకి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఫ్లేవరే కావాల్సి వచ్చినప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి జరిగిన వివక్షను అందరూ మర్చిపోతారన్న దగ్గర కుటుంబంలో పొరపచ్చులు తీసుకొచ్చిన కొన్ని భోగోని ఛానళ్ళు మాటలు యథార్థం చేస్తూ ఇక్కడ ఏసీ అధ్యక్షుడు ఇచ్చేస్తారంటే అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను షర్మిలమ్మని అనుసంధానించేది ఆవిడ విజయమ్మ గారు. ఆవిడెవరు? రాజశేఖర రెడ్డి గారి భార్య. నిన్న కాక మొన్న ఆ చర్చిలో తనయుడిని ముద్దాడిన విధానం, కేక్ తినిపించిన విధానం, కళ్ళు కాకులెత్తికెళ్ళిపోయాలకి లేదంటే ఏమైనా తమాషాలుగా ఉందా? ఓసారి సునీతమ్మ, ఓసారి షర్మిలమ్మ, మీ బతుకు ఎవడు తెలుగుదేశం నుంచి నిలబడలేనప్పుడు పంపులు కొట్టుకుంటూ వీళ్ళని తీసుకొస్తూ ఆవిడ ఖచ్చితంగా ప్రత్యక్షంగా ఏసీ తీసుకోవడానికి ఆవిడ సిద్ధంగా లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చొరవ చూపించడానికి రాజశేఖర రెడ్డి గారి ప్రతినిధిగా రాష్ట్ర సంరక్షణకి జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నప్పుడు రెండో అవసరం అన్నది రాష్ట్రానికి లేదన్న విషయం మనందరికన్నా ఆ కుటుంబానికి చాలా ఎక్కువ తెలుసు. అంటే ఇప్పుడు ఏపీ పిసిసి చీఫ్గా వెళ్ళటానికి లేకపోతే ఏపీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటానికి షర్మిల గారికి అసలు ఏమాత్రం ఇష్టం లేదంటారా మీరు? ఇష్టం లేదన్నది విషయం పక్కన పెట్టండి సార్. ఓకే, అక్కడ ఆవిడ పార్టీ తీర్థం తీసుకుందంటే పోరాటం ఎవరితో చేయాలి? ఖచ్చితంగా వాళ్ళ అన్నతోనే చేయాలి కదా. అది కుటుంబ పరంగా ఎవరికైనా ఎలాంటి కన్ఫ్లిక్షన్స్ ఉంటాయో తెలుసు కదా. ఇప్పుడు గతంలో చాలాసార్లు ఉన్నాం, ఒక పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకో పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మాధవరావు సింధియా ఏ పార్టీలో ఉండేవాడు, అలా మేనత్త గారు ఏ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో. ఏమొచ్చింది దానివల్ల? ఇవాళ ఇటు చెప్పి మాధవరావు సింధియా కొడుకు డైరెక్ట్గా వెళ్ళి బీజేపీ సన్నిధానంలో ఉన్నాడు. పొలిటికల్లో ఒకటి స్థిరంగా ఉంటాడు. పురంధేశ్వరమ్మకి స్థిరం ఎక్కడ ఉంది? రామారావు గారు స్థాపించిన పార్టీలో వాళ్ళ ఆయన చంద్రబాబు కొట్టుకు సచ్చారని చెప్పి బయటకు వచ్చి కాంగ్రెస్లో ఉత్తరించి ఊళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్నకి ఇష్టం నేను కాంగ్రెస్లోనే పదవులు అనుభవించి వాళ్ళు మళ్ళీ బీజేపీకి వెళ్తే నిలకడెక్కడ ఉంది? వీటి గురించి ఎవరు మాట్లాడరు. కానీ ఇక్కడ మాట్లాడేసరికల్లా షర్మిలమ్మ గారిని, ఈ కుటుంబాన్ని కేవలం వ్యక్తిత్వ హననం చేస్తూ, కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న ఒక దిక్కుమాల రాజకీయానికి తెరలేపుతున్నప్పుడు ఎవరే వాళ్ళ సమాధానం? వైఎస్ఆర్సీపీ వాట్ వే కనెక్టెడ్. ఇప్పుడు మీకు మీ సిస్టర్ ఉంటారండి, సిస్టర్కి షీ హ్యాడ్ హర్ ఇండిపెండెంట్ క్యాపబిలిటీస్ అండ్ క్యాలిబర్ అండ్ షీ వాంట్స్ టు ప్రూవ్ హర్ పొలిటికల్ ఎగోని ఇన్ ద ప్రజాక్షేత్రంలో. దానికి మీరేం పాపంతకాలు క్రియేట్ చేయగలుగుతారు? దట్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి ఈస్ డూయింగ్ నౌ. ఆయన ఇంకా పాపంతకాలు క్రియేట్ చేసుకోకుండా ఒక స్వతంత్ర ప్రతిపత్తితో ఆ అమ్మాయి పార్టీ పెట్టుకుంది, ఆ అమ్మాయి కార్యక్షేత్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసుకున్న విధానానికి ఇట్స్ హర్ డెసిషన్. ఇక్కడ తెలంగాణ నిలబడవచ్చు, నిలబడకపోవచ్చు, లేదంటే నడిపించగలగను అన్న సామర్థ్యం ఉండొచ్చు, నడిపించలేనని సామర్థ్యం ఉండొచ్చు. ఆ వైఎస్ఆర్ టీపీ అన్న పార్టీకి అర్థం ఆంధ్రప్రదేశ్తో ఎలా ముడిపెట్టి మారుతారో నాకు అర్థం కావట్లేదు. వైఎస్ఆర్ అనేది రాజశేఖర రెడ్డి అనే మహాత్ముడిని పునర్నమనం చేసుకోవడం తప్పలేదు. టీ స్టాండ్స్ ఫర్ తెలంగాణ అన్న దగ్గర ఏ అంటే ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు వైఎస్ఆర్ ఏపీ అని పెట్టలే కదా, వైఎస్ఆర్ టీపీ అని పెట్టిన పార్టీ తెలంగాణలో మిళితం అవ్వాలి, కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాతిపదికగా మిళితం అవుతుంది? సో ఇవన్నీ హైపోథికల్ ఈక్వేషన్స్లో ఒక అమ్మాయి ఒక ఇండిపెండెంట్ క్యాపబిలిటీతో తను పొలిటికల్ ఏరాలో ప్రూవ్ చేసుకుంటున్న ఒక పరిస్థితిని ఎవరికి నచ్చినట్టుగా వాడు అన్వయించుకొని మలుచుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించడానికి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో అతను వైఎస్ఆర్సీపీని, ఇక్కడ వైఎస్ఆర్ టీపీని సెల్ఫ్ డిఫెన్స్లో పనిచేసే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఇది మీకు అర్థమవుతుందా? ఆ పౌడర్ డబ్బోడు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో మిలియన్ వేపెత్తి ఎంపీ కింద నిలబడిపోద్ది కాంగ్రెస్ పరంగా లేదా తెలుగుదేశం పరంగా అన్నది ఎంత సమంజసంగా ఉందో ఆశాస్పదంగా లేదా? దీని అంతటికీ మీకు ఎప్పుడైనా సరే ఫెయిలర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే చేతకాని నిస్సహాయ స్థితిని నిన్నటిదాకా చేసిన తప్పును ఒప్పుకున్న తెలుగుదేశం ఏంటి సోషల్ మీడియాలో చేస్తున్న దాష్టికాలన్నీ హెన్స్ ఫోర్త్ అంటే ఇక్కడి నుంచి 3 నెలల నిడివి దాకా ఏమీ చేయం అని ఒక స్వయం ప్రకటిత మేధ వల్ల స్వయం ప్రకటిత నోటీస్ ఒకటి ఇచ్చినప్పుడు నిన్నటిదాకా చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం అన్న దాంట్లో అన్ని పార్టీలనట భుజాన్ని వేసుకొని తిరుగుతారట కేవలం వైఎస్ఆర్సీపీని తినడానికి. ఈ ఎత్తుగడలో వైఎస్ఆర్ టీపీ తరఫున కాంగ్రెస్ అంటే కూడా కన్సిడరేషన్ ఇద్దామని సిద్ధపడుతున్న ఒక దౌర్భాగ్య స్థితికి ప్రజలు ఖచ్చితంగా గమనించి దానికి సమాధానం చెప్పమనండి. వాళ్ళు సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో నిన్నటిదాకా చేసిన తప్పని వాళ్ళంతా వాళ్ళకే అవగతం అయిన తర్వాత వాళ్ళు ప్రదర్శిస్తున్న వికృత రాజకీయ క్రీడ ఏంటి? షర్మిలమ్మ గారిని తీసుకొచ్చి ఆవిడ ఇక్కడ వైఎస్ఆర్సీపీ 2 ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. వీళ్ళ యొక్క ఇండిపెండెంట్ కాంపిటెన్సీ లెవెల్స్తో క్యాపబిలిటీతో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యుద్ధం చేస్తామన్న మాట చెప్పకుండా యోధుడిని నిలువరించడానికి చూడాలి సెకండరీ రాజకీయాలు అంటారు. భీష్ముడిని చంపడానికి ఎవరినో తీసుకొచ్చి కొట్టారు కదా బాణం వేసి, సేమ్ అదే దిక్కుమాల రాజకీయానికి తెరలేపుతున్నారు. ఇప్పుడు అది కూడా ఆ అస్త్రాలు ఏంటి? కుటుంబ పరంగా ఉన్న వ్యక్తులను అస్త్రాల కింద వాడుతున్నారు. ఓకే, నేను కొంతవరకు మిమ్మల్ని ఒప్పుకుంటాను, మీతో ఏకీభవిస్తాను. కానీ ఏ నినాదం వెనుక ఎవరి స్వప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని చెప్తాడు లెనిన్.
ఇవి రాజకీయ పార్టీలు అనేవి ఖచ్చితంగా తమ స్వలాభం కోసము, తమ ఫ్యూచర్ కోసము కుటుంబాల మధ్య చిచ్చు పెడతాయి, లేదంటే కుటుంబాలను విడగొట్టేసి తమ పబ్బం గడుపుకుంటాయి. ఇంతవరకు ఓకే. కానీ ఈ ఎరుక, ఈ మినిమం పొలిటికల్ నాలెడ్జ్ షర్మిల గారికి లేదా, లేకపోతే ఆ వ్యూహంలో ఆమె చిక్కుకుపోయి ఉందా? ఏమీ లేదండి. ఇప్పుడు అస్తిత్వం కోల్పోయిన ఒక తెలుగుదేశం అస్తిత్వాన్ని పునర్నిర్మించుకోవడానికి చేస్తున్న ఒక రాక్షస క్రీడ ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు అట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మీద పడ్డారు. ఈ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో ఇప్పుడు చూడండి, 4 ఆవులు కలిసి ఉన్నప్పుడు ఒక పులిని ఎదిరించడం చాలా కష్టమైంది పులి. కానీ ఎప్పుడైతే అది విభజించి పాలించే నేపథ్యంలో 4 ఆవులను విడదీస్తే అన్న కోణంలో ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ట్రై చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఒక ఎండ్ ఆఫ్ ద డే ఇట్ నీడ్స్ టు బి ఏ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మోడల్ కదా. వీళ్ళకి నచ్చిన కథలన్నిటికీ ప్రతి ఒక్కరు సమాధానం చెప్పుకుంటారని తిరుగుతారా? లేదు కదా. అదే జరుగుతుంది ఇక్కడ. మీకు ఇప్పుడు మీరు ఇంత చెప్పినప్పుడు అస్తిత్వం కోల్పోయిన తెలుగుదేశం అస్తిత్వ పునర్నిర్మాణం కోసం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చిన్నభిన్నం చేద్దామని తాపత్రయపడుతుంది. ఓకే. అది వివేకానంద రెడ్డి గారి మర్డర్ దగ్గర నుంచి లగాయతు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్, మీకు ప్రజలకు కూడా తెలియాలి. ఓకే. ఇవాళ మన ముఖ్యమంత్రి ఎవరండి ఆంధ్రప్రదేశ్కి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా. ఆయన అవినాష్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఎవరండి? సొంత బాబాయ్. అవును. బాబాయ్ జైలుకి వెళ్తే బెయిలు ఏమీ కాకుండా తెప్పించగలిగాడా? ఇవాళ అన్ని అపవాదులు మోసుకుంటూనే భరిస్తున్నాడు కదా ఆయన. అవును. మీకు అర్థమవుతుందా? సొంత కుటుంబానికి ఎవడన్నా న్యాయం చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సాధారణంగా. కానీ సొంత కుటుంబం మీద ఇంత దాష్టికం ఏళ్ల తరబడి జరుగుతుంటే నిస్సహాయుడిగా ఎదురు చూస్తున్నాడు కదా. సహాయం ఎవరి దగ్గర నుంచి? వ్యవస్థల దగ్గర నుంచి. వ్యవస్థే కదా ఇవాళ భాస్కర్ రెడ్డి గారికి ఇలాంటి వ్యక్తికి బెయిల్ ఇచ్చింది. వ్యవస్థే కదా పరిగణలోకి తీసుకున్న అవినాష్ రెడ్డి ఇంకా బెయిల్ మీద ఉంచి. అదర్వైజ్ ఈ వ్యవస్థ చురుగ్గా వీళ్ళు చేసే దాష్టికానికి కుటుంబమే కదా బలవుతుంది. అవును. మీరు ఇది గమనించారా? ఇరుకున పడుతున్నమాట వాస్తవం కదా. ఇప్పుడు ఇరుకున పడుతున్న ప్రాసెస్లో వ్యవస్థల మీద నమ్ముకున్న, వ్యవస్థల మీద గౌరవంతో నడుస్తున్న వ్యక్తి ఎవరు ఇక్కడ? అన్డౌటెడ్లీ జగన్మోహన్ రెడ్డి గారు కదా. కానీ ఇక్కడ వ్యవస్థలు అనే దాంట్లో వ్యవస్థని కుటుంబాన్ని కూడా అట్ ద కాస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గురించి పాశుపశాస్త్రాల్లో వాడుతుంది ఎవరు? కాంగ్రెస్ హైకమాండ్, టీడీపీ ఇండైరెక్ట్గా. యా ఆఫ్ కోర్స్ ఆ కామెంట్ కూడా ఉంది. బికాజ్ అర్థమవుతుందా? వ్యవస్థల త్రూగా కాంగ్రెస్ అనే శ్రేణిని, ఎందుకంటే గతంలో మీరు ఈ 2 మాటలు మన ఇద్దరం విభేదించుకున్నా మళ్ళీ కలయవలసి వస్తుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని కష్టాలకు వెళ్ళడానికి ఆనాటి ఎర్రనాయుడు గారు అనుకోండి, లేదా తెలుగుదేశం పరంగా, శంకర్రావు పరంగా, కాంగ్రెస్ పరంగా జరిగిన సంయుక్త కార్యాచరణ సారాంశం జగన్మోహన్ రెడ్డి కుటుంబం విచ్ఛిన్నం అవడానికి దోహదపడింది లేదా? తదనంతరంలో ఇక్కడ ఒక విషయం, తదనంతరంలో స్వయం ప్రతిపత్తితో ఆత్మస్థైర్యాన్ని నమ్ముకొని తనని తాను నమ్ముకుని తనను తాను మలుచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనకి కార్యరూపంలో ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నట్టు ఒక జాతీయ స్థాయి పార్టీ అయిన కాంగ్రెస్కి, ప్రాంతీయ పార్టీ స్థాయి కలిగిన తెలుగుదేశం 42 సంవత్సరాల లెగసీ కలిగిన పార్టీకి, రెండిటికి గొడ్డల పెట్లు ఏ విధంగా పెట్టాడో గమనించండి. దానికి కారణం స్వయం ప్రతిపత్తి. ఇండివిజువల్ క్యాపబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో దానికి తగ్గట్టు. ఇప్పుడు మీరు జర్నలిస్ట్, వెరెవర్ యూ కెన్, మీ జర్నలిజం విలువలు పరిరక్షించినంతకాలం మీరు ఏదైనా చేసి మీ స్వాలంబన సంతరించుకోవచ్చు. ఇదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తే రాజకీయాల మీద అవగతం ఉన్నట్టుగా నటిస్తున్న వాళ్ళకి అది అవగాహన కావట్లేదు. మీరు గమనించారా? సో అంచేత ఏం చేస్తారంటే బలవంతుడు తన శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తున్నప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్న అసమర్థులు ఏమీ చేయని చేతకాని వల్లగా అతన్ని ఎదిరించలేక కుటుంబమే పడుతున్నారు. ఇది గమనించండి మీరు. ఇదే మళ్ళీ పునరేకీకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ కూడా ఇంకా లాస్ట్ ఆప్షన్లో తెలుగుదేశం ఆప్ చేసిన విధానానికే షర్మిలమ్మ గారి త్రూగా గేమ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది గమనించండి మీరు. ఇక్కడ మనం ఎక్కడో ఒక దగ్గర విభేదించుకుంటామని చెప్పి అన్నారు. కానీ ప్రసాద్ గారు, నేను విభేదించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. బికాజ్ ఎందుకంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు కొన్ని సాక్ష్యాలు దీనికి బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లీడ్ చేస్తుంది టీడీపీ అనేటువంటి భావన రాజకీయ విశ్లేషకుల్లో మాత్రమే కాకుండా పొలిటికల్ సెన్స్ ఉన్నటువంటి న్యూట్రల్ ఓటర్స్లో కూడా ఉంది. దానికి సపోర్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా క్రిస్మస్ కానుక చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, వైఎస్ షర్మిల గారు పంపించడం అనేటువంటిది ఇట్స్ ఎ క్రిస్టల్ క్లియర్ అనేటువంటిది అర్థమైపోతుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మనం విభేదించుకుంటామా ఆమోదించుకుంటామా అనేటువంటిది పక్కన పెట్టేస్తే ప్రసాద్ గారు, కమింగ్ టు దన్ ఎండ్ యూ హ్యావ్ టు క్లారిఫై వన్ థింగ్. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టడానికి లేకపోతే ఎదిరించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ తప్పితే ఇంకొకటి పనికి రాదా? ఆ స్టామినాలో ఎదుర్కొనేటువంటి వ్యక్తులు ఇంకెవరూ లేరా? ఇప్పుడు మీరు ఇంట్లో మీ చిన్న పాప ఉంటుంది సార్, ఊరికి ఏడుస్తుంది అనుకోండి, ఏం చేస్తారు?
చాక్లెట్ ఇచ్చి ఊరుకోబెడతారా? అలాగే అనవసరంగా సబు సందర్భం లేక తలా తోకాలేని విషయాల్లో రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్టు షర్మిల గారిని, వైఎస్ఆర్సీపీని, వైఎస్ఆర్టీపీని, వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసినప్పుడు ఈ చిన్నపిల్లల ఆక్రందనకి చాక్లెట్ బదులు క్రిస్మస్ కాబట్టి కేక్ ఇస్తే నోరు మూసుకుని ఉంటాడని కేక్ పంపించింది ఆవిడ. అంతకని ఇంకేం లేదు దానికి. ఓకే, మీరు దాంట్లోంచి రాజకీయాలు ముడిపెట్టింటే కేరింతలు పనిపాటు లేని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ పని చేస్తే కేక్ ఉందనుకో నోట్లో మాట రాదు కదా. ఆ ప్రాతిపదిక మీద కేక్ పంపించబడింది. క్రిస్టియన్ సోదరులు ఎవరైనా సరే వాళ్ళ పండక్కి కలిగిన కాటికి ఒక కేకు, ఓ వైన్ బాటిల్ ఇలాంటివన్నీ ఇవ్వడం సర్వసాధారణం. నాకు చాలామంది కేకులను వైన్ బాటిల్ పంపించారు. వాట్ డస్ ఇట్ మీన్ బై? వాళ్ళ సాంప్రదాయం అది. ఈరోజు ఏదో తెలంగాణలో నిన్నటిదాకా ఆవిడ తెలంగాణ అన్న జస్టిఫికేషన్ లేదు కదా. ఆ పార్టీ పెట్టి 1.5 year అయింది. ఏదో పార్టీ హెడ్గా చిన్నపిల్లలు ముఖ్యంగా ఇంట్లో ఆడుకునే పిల్లలు కేక్ తింటారని చెప్పి లోకేష్ పంపించింది. అంతకన్నా దాంట్లో పెద్ద ఆలోచించవలసిన విషయం లేదు. నిన్న జేడీ సీలం గారు లాంటి కాంగ్రెస్ పార్టీ వీర విధేయులు మాట్లాడుతూ షర్మిల గారిని తెర మీదకు వస్తున్నామని చెప్పి వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ కనుక షర్మిల గారిని ఏపీ కాంగ్రెస్ తరపున రంగంలోకి దించితే అది వైఎస్ ఫ్యామిలీలో చిచ్చు పెడుతున్నట్లు మాత్రం కాదు అని చెప్పి కుండబద్దలు కొట్టి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఒక రీజనల్ పార్టీస్ ఉంటాయి సార్. మీకు ఒక మాట చెప్తున్నాను. ఎండ్ ఆఫ్ ద డే దే నీడ్ టు సస్టైన్ అండ్ దే నీడ్ టు సర్వైవ్ విత్ రెస్పెక్ట్ టు నేషనల్ పార్టీస్. వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ అస్. ప్రజెంట్ ఉన్న సినారియోలో జాతీయ స్థాయిలో 76 సంవత్సరాలు బట్టి రూల్ చేస్తున్న రెండు పార్టీలు, ఐదు కాంగ్రెస్ ఆర్ బీజేపీ. ఇవే కదా. ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీతో లైన్ అవడం సర్వసాధారణం. ఇప్పుడు ఉదాహరణకి షర్మిల గారి పార్టీ ఐఎన్డీఏ కూటమిలో లేదా ఎన్డీఏ కూటమిలో ఉండడానికి నిశ్చయించుకోవడం, నేను దాన్ని యూ కెనాట్ కాంట్రడిక్ట్ దట్ కదా. యూ గాట్ ఇట్. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ పార్టీలతో నాకు సన్నిహిత సాంధవ బాంధవ్యాలు అక్కర్లేదని చెప్పి ఎన్డీఏని ఐఎన్డీఏని డిస్టెన్స్లో ఉంచడం ఆ పార్టీ నిర్ణయం. కూటములతో కూడిన రాజకీయ చతురత ప్రదర్శిస్తున్న ఈనాటి రాజకీయ ఔన్నత్యాన్ని పరిరక్షించడానికి వైఎస్ఆర్టీపీ ఐఎన్డీఏ కూటమిలో పార్టీని పార్సల్ అవడంలో తప్పే ఉంటుంది. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? దే కెన్ టేక్ ఎ కాల్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా కూటమి ఆర్ ఎన్డీఏ కూటమి. వాళ్ళు షర్మిల గారు ఐఎన్డీఏ కూటమితో ఎలా అవడానికి ఎవరికి వచ్చిన ఆక్షేపణలే ఉంటాయి. మీరు ఆ కోణంలో ఆలోచించండి. అంతేకాని విపరీత ధోరణిలో ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు కుటుంబ రాజకీయాలకి. ఓకే, కుటుంబాలను పణంగా పెట్టి ఒక కేక్ ఇచ్చిన దానికి, చాక్లెట్ ఇచ్చిన దానికి రాజకీయాలతో ముడిపెడితే కులమత గౌరవాలని, సాంప్రదాయాల్ని గౌరవించడం అనే ప్రాతిపదిక మీద కనుక ఆలోచించగలిగితే కేక్తో నోరు మించిన షర్మిలమ్మను మాత్రం మనం చెప్పచ్చు. అంతకని ఇంకేం లేదు. ఇన్ వన్ వర్డ్ ఆర్ ఇన్ వన్ సెంటెన్సెస్ దీనికి అందరికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టదలుచుకుంటే వీ హ్యావ్ టు డూ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. టిఎస్ ప్రసాద్ గారు, ఒకవేళ నిజంగా రాజకీయ సమీకరణాలు అన్నీ కలిసి వచ్చి లేకపోతే రాజకీయ ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేర్చుకోవాలనేటువంటి పంతంతోటో, నెపంతోటో, ఆశయంతోటో ఏదైనా కూడా పెట్టుకున్నా కూడా రేపు ఒకవేళ వైఎస్ షర్మిల గారు కనుక ఏపీ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టడానికి వైఎస్ షర్మిల గారు సరిపోతారా? కాంగ్రెస్ పార్టీయే సరిపోలేదు సార్. సోనియా గాంధీ అమ్మే సరిపోలేదు. షర్మిల ఎంత సింపుల్గా చెప్తున్నా సార్. ఒకటి గుర్తుంచుకోండి, పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ కమిట్మెంట్స్తో పనిచేసే వాళ్ళు డిఫరెంట్. ఓకే, పొలిటికల్ ఆస్పిరెంట్స్ కెన్ నెవర్ జస్టిఫై ఎ రోల్ ఆఫ్ పొలిటికల్ ఎగానీని జస్టిఫై చేసే వాళ్ళతో సమానం కాదు. అధికారమే పరమావధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా రాజకీయం చేయలేదు సార్. అధికారంలోకి నీకు వస్తే ప్రజలకి నేను ఏం చేయాలన్న దాని మీదే తపన పడ్డ వ్యక్తిత్వం ఏ రోజు కూడా. అది గమనించగలిగితే చాలు. అంతే. సో ఏది ఏమైనప్పటికీ నిన్న జరిగినటువంటి వార్ రూమ్లో రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి కనీసం 15 ఎంపీ సీట్లు కూడా రావడం కష్టమే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ అలాగే ఖర్గే గారికి చెప్పారట. ఆ విషయం నాకు కూడా తెలుసు అని చెప్పి రాహుల్ గారు అన్నారట. సో ఏది ఏమైనప్పటికీ ప్రజాక్షేత్రంలో మాత్రం ఆ స్థాయి బలహీనంగా లేదు అన్నది మాత్రం వాస్తవం. బట్ లెట్స్ సీ ఆన్ ద పొలిటికల్ సినారియో. రాబోయేటువంటి రోజుల్లో షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ చీఫ్గా వచ్చినా లేకపోతే మరొకరు వచ్చినా పురంధరేశ్వరి గారిని ఏపీ బీజేపీ చీఫ్ నుంచి తప్పించినా కూడా ఎవరినైనా కూడా ఎదుర్కొని తీరుతానని చెప్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా ఏ స్థాయిలో ఉంటుందనేటువంటిది లెట్స్ సీ ఆన్ ద పొలిటికల్ సినారియో. థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్.